వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది, కొత్తగా వచ్చిన వాళ్ళతో పాత వాళ్ళు అంటే హౌస్ లో మొదటి నుండి ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా అసలు బిగ్ బాస్ మామూలుగా ఈ రేంజ్ లో ఎప్పుడు కూడా ఇప్పుడు మనం చేయలేం, కానీ ఈ రేంజ్ లో మనం శనివారం ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్యను, అవును వీకెండ్ ఎలిమినేషన్ అని చెప్పేసి నైన్ అవును ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఉన్న వాళ్ళతో మళ్ళా ఏదైతే ఇప్పుడు వచ్చిన కొత్తగా 8 మందిని మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా తీసుకొని ఆ 8 మందికి ఉన్నోళ్ళు 8 మందిని మొత్తం 16 మందితోని మొత్తం హౌస్ ని ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేసినట్టే ఇద్దరిని డివైడ్ చేసి రెండు టీంలు అంటే 2 క్లాన్స్. పాత వాళ్ళందరేమో ఓజీ క్లాన్, ఎవరైతే కొత్తగా వచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటే ప్రీవియస్ కంటెస్టెంట్స్ గత సీజన్ లో ఆడిన వాళ్ళందరినేమో రాయల్ క్లాన్ అంట వాళ్ళది. వీళ్ళదేమో ఆల్రెడీ ఉన్న వాళ్ళనేమో ఓజీ క్లాన్. ఇక ఓజీ క్లాన్ లో ఉన్న వాళ్ళంటే మనకు తెలుస్తుంది. మరి రాయల్ క్లాన్ లో ఉన్న వాళ్ళు కూడా చూసుకుంటే మనకు సరే సీనియారిటీ తీసుకుంటే గంగవ్వ, మహబూబ్, హరితేజ, అవినాష్, నయని, టేస్టీ తేజ అండ్ రోహిణి, జబర్దస్త్ వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు బిగ్ బాసే విడదీశాడు వీళ్ళ టీం అని, ఇదో సెపరేట్ టీం అదో సెపరేట్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు కావచ్చు, అన్లిమిటెడ్ ఫన్ కావచ్చు, ఇక అన్ని A to Z ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి అన్నాడు. స్టార్ట్ చేశాడు. అసలు ఇక్కడ ఉన్న పాత కంటెస్టెంట్లకు పెద్ద షాక్ ఇచ్చాడు కూడా. నిజంగా ఇచ్చారంటే వాళ్ళు అనుకున్నారు మనందరూ టీం లాగా ఉండి ఇది చేయాలి, వాళ్ళని ఎదుర్కోవాలనేసి. ఇప్పటిదాకా వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆ వచ్చిన వైల్డ్ ఎంట్రీస్ ని పట్టుకుని అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మందిని ఇప్పుడు అపోజ్ చేసుకుంటూ వీళ్ళు నిలబడాలి. అవును, కానీ మళ్ళీ ఈరోజు ఎట్లా నామినేషన్స్ ప్రక్రియ ఉంది కాబట్టి ఈ ఉన్న ప్రక్రియలో మళ్ళీ వీళ్ళు అనుకున్న తేడా లేకుండా వచ్చిన ఏదైతే కొత్త రాయల్ క్లాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఉన్న వాళ్ళలోనే ఎలిమినేషన్స్ అంటే నామినేషన్స్ కి ప్రిపేర్ చేసింది. అది జరిగినవి ఈరోజు నామినేషన్స్ లిస్ట్ లో. అయితే నబీల్ యాజ్ యూజువల్ గా మెగా చీఫ్, ఇప్పటిదాకా చీఫ్లు ఉన్నారు, ఇప్పుడు మెగా చీఫ్ అంటే 2 క్లాన్లకు ఒకటే చీఫ్. అదే నబీల్ అయ్యాడు ఫస్ట్. సో అతన్ని తప్ప మిగతా 7 నామినేట్ చేసే అవకాశాన్ని వీళ్ళకి ఇచ్చారు. ఈ 7లో మనం తీసుకుంటే మనం హరితేజ ఫస్ట్, తను తీసుకుని డైరెక్ట్ యష్మిని తీసుకునేసి డైరెక్ట్ ఏం చేసింది, మనిషిని బట్టి నువ్వు రూల్స్ మార్చుకుంటావు, అంటే నువ్వు గేమ్ అనే దాన్ని ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, సో ఒక గ్రూప్ లాగా ఆడుతున్నావు, అంటే ఒక టీమ్ సెట్ చేసుకున్నావు. అలాగే ఏదైతే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు మణికంఠకు తీసుకొస్తే బాగుండేది ఫుడ్, కాకుండా నువ్వు తీసుకొని నిఖిల్కి తెచ్చావు అని చెప్పేసి ఈమె నామినేట్ చేస్తుంది. ఆమె అంటది నేను మణికంఠకు మేము సపోర్ట్ చేస్తున్నాము, కానీ దానికన్నా ఎక్కువ నిఖిల్కే అవసరం ఉందనే ఉద్దేశంతో నేను నిఖిల్కి తీసుకొచ్చానని చెప్పేసి తను డిఫెండ్ చేసుకుంటాను. అయినా సరే ఇక ఆమె నామినేట్ చేస్తారు. సెకండ్ నామినేషన్ వచ్చేసరికి యాజ్ యూజువల్ పృథ్వీరాజ్ చేస్తావు. నువ్వు గేమ్ మీద ఫోకస్ అంటే మాక్సిమం బాగా ఆడతావు, కానీ నువ్వు అంటే ఓన్ డెసిషన్ లేదు, ఎవరో నీకు చెబితే తప్ప నువ్వు ఆడవు, 10 మంది సలహాలు తీసుకుని అంటే నీ ప్లాన్ అంటే నా టీం మెంబర్స్ నా ప్లాన్ వాళ్ళే కదంటే ప్లాన్ వాళ్ళు కావచ్చు బయటలు కావచ్చు, కానీ నువ్వు వాళ్ళు చెప్పిందే తప్ప నువ్వు చేయట్లేదు, నువ్వు సొంతంగా ఏది చేసినట్టు లేదు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి హరిప్రియ అతనిలో ఉన్న తప్పును ఎత్తి వీళ్ళు అనుకుంటారు లేదు వాంటెడ్లు మనల్ని చేయాలని చేస్తున్నది అని చెప్పేసి. ఇక గౌతమ్ కూడా వచ్చేసి డైరెక్ట్ అదే విష్ణుప్రియను నామినేట్ చేస్తాడు. ఆ విష్ణుప్రియ నామినేట్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఈ ప్రతిసారి ఏదైతే ఈ డైవర్షన్ ఆఫ్ ద గేమ్ అంటే నువ్వు గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోయేసి మళ్ళా ఇదే కాకుండా నేను ఇలా ఏది గివప్ ఇవ్వడం, కొంచెం ఆ అమ్మాయిలో ఉన్న వీక్నెస్ ఏంటంటే గివప్ కూడా ఇస్తుంది. అవన్నిటిని ఎత్తి చూపిస్తే అలా ఇవ్వకుండా నువ్వు ఓన్ ఆడితే బాగుండేది, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నావు, పక్క వాళ్ళను ఏదో ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఆడుతున్నావు తప్ప ఈ సొంత గేమ్ కనబడలేదని చెప్పేసి నామినేట్ చేస్తాను. సెకండ్ పాయింట్ తీసుకుంటే
నువ్వు ఎక్కువగా రివెంజ్ నామినేషన్స్ కే ప్రిఫరెన్స్ ఇచ్చావు. అంటే రివెంజ్ నామినేషన్స్ అంటే కంప్లీట్ గా మణికంఠ మీద ఫోకస్ ఉంది కదా, ఆ ఫోకస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను మాట్లాడాడు. అట్లా రివెంజ్ నామినేషన్స్ మీదే నువ్వు ఫోకస్ చేసావు. అందులో ఇంకోటి ఏంటంటే ఇక మెయిన్ ఫోకస్ అంతా దాని మీద పెట్టేసి నామినేట్ చేసి, ఇక థర్డ్ నయని అని గోల్డ్ కంటెస్టెంట్ వచ్చింది. ఆమె వచ్చేసి ఆమె కూడా విష్ణుప్రియనే చేస్తుంది. నువ్వేంటంటే ప్రతి దాంట్లో నేను చీఫ్ కాలేను, ఈ వారం నేను చీఫ్ కాలేను, నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా ఇప్పుడు కాదు, నేను నెక్స్ట్ గేమ్ ఆడతా, అట్లా అంటే పెద్దదానికి గివప్ చేస్తున్నావు నువ్వు. అది కరెక్ట్ కాదు. నువ్వు అసలు ఈ వారం నువ్వు గివప్ చేసావు, ఈ 5 వారాలు రావడమే గొప్ప. నెక్స్ట్ వీక్ నువ్వు ఉంటావో ఉండవు, ఎందుకు గివప్ చేస్తున్నావు? నువ్వు ఎప్పుడు ఉంటావో అప్పుడే ఫైట్ చేసి నువ్వు నిలబడాలి కదా. ఆ తపన అనేది నీలో లేదు. నేను ప్లాన్ కి చీఫ్ కావాలి, ప్లస్ ఇంకోటి ఇంకా లేకుంటే నేను పలానా కావాలి ఒక పోరాట స్ఫూర్తి నీ దగ్గర లేకుండా పోయింది. ఫైట్ చేసే తత్వం లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు నామినేట్ యూ అని చెప్పేసి చెప్తాను. ఇక 9 తర్వాత సీతను, ఇక సీత దగ్గర తీసుకునేసరికి నువ్వు అంటే 9 ఇచ్చిన రీజన్ కూడా కరెక్టే. సీత ఎప్పుడైతే చీఫ్ అయిందో అప్పటి నుంచి తన గేమ్ తగ్గుతూ వస్తుంది. మనం ఆల్రెడీ దీని మీద డిస్కషన్స్ కూడా చేసాం చాలా వరకు. అంటే ఆల్రెడీ వీళ్ళు ఎవరైతే బయట నుంచి వచ్చి వీళ్ళు ఎవరైతే నామినేట్ చేస్తూ ఇస్తున్న రీజన్స్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాయి. సో ఈ నామినేషన్ చేసిన ప్రక్రియలో నువ్వు గేమ్ తగ్గింది కాబట్టి నువ్వు అట్లా తగ్గకుండా గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, అది తప్పు కదా అని చెప్పేసి. ఇక మెహబూబ్ నెక్స్ట్, మెహబూబ్ వచ్చి కూడా సేమ్ రీజన్ తోనే నామినేట్ చేస్తాడు. నువ్వు నామినేట్ చేసినవి కాకుండా రెండోది ఏంటంటే ఇక్కడ హౌస్ లో వచ్చినాక కొత్తగా అంటే మేమంతా కొత్తగా వచ్చినాము, మీరు నాతో కనెక్ట్ కాలేదు, నన్ను ఎందుకు బయట వాళ్ళ కింద చూస్తున్నారు మీరు, మేము హౌస్కి వచ్చాము, మేము మీతో ఆడడానికి వచ్చాం కదా, మమ్మల్ని బయట వాళ్ళకి ఎందుకు ట్రీట్ చేస్తున్నారు, మాతో మింగిల్ అయితే బాగుంటుంది కదా, అందరం కలిసి మనం గేమ్ ఆడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అదే చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఫుడ్ కు సంబంధించిన విషయాల్లో కూడా తను ఎందుకంటే మీరు కరెక్ట్ పాయింట్ లో తీసుకొచ్చినప్పుడు మాకు ఏదైతే ఫుడ్ అంటే యష్మి సీత వాళ్ళను అంటే ఫుడ్ కు సంబంధించిన క్యాజువల్ గానే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యష్మికి ఇచ్చిన రీజన్ కూడా అదే, నువ్వు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఫుడ్ ఎక్కువ యష్మికి ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే సీత కన్నా యష్మిని దాని మీద డిస్కస్ చేసింది కాబట్టి. మీరు కూడా మాతో కనెక్ట్ కాలేదు, మమ్మల్ని ఒక అంటే డైవర్ట్ చేసి నీకేమో ఫుడ్ లేకపోతే నువ్వు ఆడలేనంటావు, అప్పుడు ఫుడ్ అయితే కావాలి కదా. మాకు ఏదో కొంచెం ఒక ప్యాకెట్ పాలు అడిగాము, అవి ఇవ్వడానికి కూడా మీరు కొంచెం తటపటాయించారు. సో ఈ విషయాన్ని కాబట్టి మీరు మమ్మల్ని కూడా చూసుకుంటే బాగుండేది, ఏముంది దాంట్లో అని చెప్పేసి తను పాయింట్అవుట్ చేయడం. ఇప్పుడు నబీలు ఇన్వాల్వ్ అయ్యి లేదు బాస్, మేము ఇది ఆల్రెడీ మేము తీసుకున్న డెసిషన్ అవుతుంది, మేము ఎక్స్ట్రా 3 మిల్క్ ప్యాకెట్స్ కి మేము ప్రపోజల్ పెట్టాము, అది ఈ రోజు వస్తుంది, రాగానే మీకు 2 ప్యాకెట్లు ఇద్దాం అనుకున్నాము, మీరు ఆ విషయంలో ఇంకోటి ఏదో నువ్వు ఇప్పుడు ఏదో పాయింట్ రేజ్ చేసినావు ఇవ్వట్లేదు, ఆల్రెడీ మేము తీసుకున్న డెసిషన్ అది మాకు ఉంది, సో మేము ఆల్రెడీ ఇస్తున్నాము అని అంటే వాళ్ళు కూడా రాయల్ ఫ్యాన్ వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ. ఇక ఈ రోజు జరిగిన చివరి నామినేషన్ అంటే టేస్టీ తేజ వచ్చేసి తను ఇచ్చిన నామినేషన్స్ కి రీజన్ తను కూడా సేమ్ సీతను నామినేట్ చేస్తాడు. ఇక చీఫ్ గా మణికంఠను కాదని సేఫ్ గా సెల్ఫ్ అనుకొని అంటే తను గేమ్ ఆడింది కదా ఆ రోజు, అందరూ మణికంఠ అంటారు, లేకుంటే మణికంఠ అన్నాక సరే సార్ అందరూ నామినేషన్ ఉన్నారు కాబట్టి నువ్వు నామినేషన్ లో లేవు కాబట్టి నువ్వే అన్డిజర్వ్ అని చెప్పేది, అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్ కి నేను అన్డిజర్వ్ అని చెప్పేసి చెప్పుకుంటాను అని మళ్ళీ నువ్వే అని అంటే ఈ ఫ్లిప్ అవుతున్నావు, టక ఫ్లిప్ అయ్యావు, మళ్ళీ ఫైనల్ గా పోయి మళ్ళీ నాగార్జున గారు అడగగానే మళ్ళా మణికంఠ అని చెప్పావు. సో అది మాకు నచ్చలేదు, నువ్వు ఏదో ఒక డెసిషన్ తీసుకుని దాకా కట్టుబడి ఉంటే బాగుండును అని చెప్పేసి తేజ చెప్పడం. ఆ తర్వాత సరే వీళ్ళంతా తీసుకున్నాక మణికంఠకు మళ్ళీ ఇతను నామినేట్ చేస్తావు. మణికంఠ నామినేట్ చేసినప్పుడు ఏంటంటే నువ్వు ప్రతిసారి సింపతి కోసం ట్రై చేస్తున్నావు, 1, 2, 3 సార్లు అంటే ఏదైనా కన్విన్స్ అవుద్ది, కానీ ఇక కంటిన్యూస్ గా సింపతి అంటే అది వర్కౌట్ కాదు. నీలో మంచి పోరాట తత్వం ఉంది, నువ్వు పోరాడుతున్నావు, మంచిగా ఆడుతున్నావు కాబట్టి నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. సింపతి కన్నా నువ్వు ఇప్పుడు గేమ్ మీద ఫోకస్ చేసి ఆడు అంటే నేను స్లోలీ మార్చుకుంటున్నాను నా యాటిట్యూడ్ ని. సో ఐ విల్ ట్రై టు ఈ వీక్ కల్లా నేను మాక్సిమం
ట్రై చేస్తాను, అదేం లేదని చెప్పేసి అంటారు. కాకపోతే ఈ రోజు జరిగిన అంటే 5 నామినేట్ చేశారు, ఇంకా 3 ఉన్నారు నామినేట్ చేయడానికి, అవి మనకు రేపటి చూపిస్తారు. ఇప్పుడు జరిగిన ఈ నామినేషన్స్ 5 కూడా మనకు ఎక్కువగా సీతకు అండ్ యష్మికి మాత్రమే వచ్చాయి ఓట్లు. ఇక విష్ణుప్రియ అండ్ ఉన్నది ఎవరు మనకు పృథ్వీ, మణికంఠ ఉన్నారు. ఈ రీజన్స్ తీసుకున్నాక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే ఎక్కువగా డిస్కషన్ అంటే వార్ అనేది సాగలేదు, కూల్ గానే వెళ్ళింది. కూల్ గా వెళ్ళింది, ఓకే మారడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రీజన్స్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడము. ఒక పృథ్వీ మాత్రమే హరితేజ ఇచ్చిన నామినేషన్ ని మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తలేను, బట్ దిస్ ఈజ్ యువర్ అంటే నీ నామినేషన్ కాబట్టి ఓకే, బట్ నేనైతే యాక్సెప్ట్ చేస్తలేనని చెప్పేసి అతను చెప్పడం. ఎందుకంటే ఇచ్చినది అతను చేసుకుంటున్నా అంటే తను ఎంత స్పెండ్ అయినాడు, అది ఇచ్చిన నామినేషన్ ఉంది. సో ఇది జరిగింది ఈ రోజు నామినేషన్స్. ఇది నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఇక ట్విస్ట్